నెల్లూరు ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డివి సుబ్బరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ. ఈ రోజు చివరి రోజు కాబట్టి చివరి రోజు పౌష్టికాహారం అందించిన దాతలు ఎస్ రాఘవేంద్ర శెట్టి, స్వర్ణ రమేష్ బాబు, రాజా రమేష్ బాబు, పొన్నం రవిచంద్ర వారి సహకారంతో ఈ రోజు క్రీడాకారులకు పౌష్టికాహారం అందించి అధ్యక్షులు డివి సుబ్బరాజు ఘనంగా దాతలకు సన్మానించి అందులో భాగంగా చివరి రోజు నలుబోలు బలరామయ్య నాయుడికి శాల్వాతో ఘనంగా సత్కరించి అనంతరం క్రీడాకారులకు 1000 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బరాజు, కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబు, వ్యవస్థాపకులు మేకల నరేందర్ రెడ్డి, కోశాధికారి కె జయదేవ్, నలుబోలు బలరామయ్య నాయుడు, రవిచంద్ర, భారతీ మేడం, కంచి పెంచల్ రెడ్డి, శశిరన్ రెడ్డి తదితరులు ఏసీ స్టేడియం వివేకానంద వాకర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా చివరి రోజు పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉదయాన్నే దంచి పంపిస్తూ ఉన్నది. అందుకని నేను ఆ క్రెడిట్ నా దక్కితే కుదరదు, మా ఆవిడ దక్కాలని మరీ చెప్పుకున్నాడు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా ముందుగా ఈ పౌష్టికాహార కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా వివేకానంద వాకర్స్ గత 4 నెలల కిందట నూతనంగా ప్రారంభమైంది. ఆ వివేకానంద వాకర్స్ 4వ తారీఖు నుంచి ఈ రోజు చివరి రోజు 15వ తారీఖు వరకు ఈ ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు నలుగురు దాతలుగా రాఘవేంద్ర శెట్టి, రాజా రమేష్, స్వర్ణ రమేష్, పొన్నం రవిచంద్ర ఈ నలుగురు కలిసి మామూలుగా ట్రిపుల్ ఆర్ తెలుసు, ఇప్పుడు 4 ఆర్లు 4 ఆర్లు ఈరోజు ఈ కార్యక్రమాన్ని 4 ఐటమ్స్ తో కోడిగుడ్లు, బన్ను, బిస్కెట్లు, వేరుశెనగ ముద్ద నలుగురు ఆర్లు 4 రకాలుగా ఇచ్చారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలు స్టేడియంలో అవసరమైనటువంటి బెంచీలు ఏదో 1-2 కాకుండా 10 బెంచీల పైనే బెంచీలు ఏర్పాటు చేయడం, 14 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వాకర్ ఇంటర్నేషనల్ లోనే వివేకానంద వాకర్స్ అది త్వరలో మంచి గుర్తింపు పొందింది. ప్రతిరోజు రాత్రి 9 గంటల తర్వాత 3 వాటర్ ట్యాంకులతో నీరుని చల్లిస్తున్నారు. దుమ్ము లేకుండా మంచి ఆరోగ్యపరంగా ఉండేదానికి. అలాగే బీపీ, షుగర్లు, మంచి క్యాంపులు అన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రెసిడెంట్ మన సుబ్బరాజు గారు, స్వర్ణ రమేష్ గారు, జయదేవ్ గారు, ఫౌండర్ వచ్చి మేకల నరేందర్ రెడ్డి గారు, సలహాదారులు డాక్టర్ అంగిరెడ్డి గారు, పీడీజీ ఎస్ రాఘవేంద్ర శెట్టి గారు, పీడీజీ వాకర్ ఇంటర్నేషనల్. ఎన్ని క్లబ్లు ఉన్నా వాకర్ కేక్స్ లేదా బిస్కెట్స్ ఈ విధంగా వారు అందజేస్తా ఈ శిక్షణ పొందుతున్న క్రీడాకారులు వారు ఆడిన తర్వాత అలసిపోయింటారు అన్న ఉద్దేశంతో వారికి ఈ యొక్క పూట అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది దాతలు వారి సహాయ సహకారాలు అందించినారు. కాబట్టి వారందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ అసోసియేషన్ టీం మెంబర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా అందరూ సమయస్ఫూర్తితో అందరూ ఐక్యంగా ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేస్తా ఉన్నారు. ఫౌండర్ అయినటువంటి మేకల నరేందర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ సుబ్బరాజు గారు, సెక్రటరీ స్వర్ణ రమేష్ గారు, జయదేవ్ గారు, ఇంకా ఈ యొక్క అసోసియేషన్ పెద్దలు పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి డాక్టర్ కేఎన్ రెడ్డి గారు, రాఘవేంద్ర శెట్టి గారు ఇది చిన్న రే దొంగ నిన్ను గమనిస్తాను నేను. ఆడుండేవాడి ఇక్కడికి వచ్చి చూడిపోతారా? వాడిని దృష్టిలో పెట్టుకో. ఇంకో వాడిని దృష్టిలో పెట్టుకో. వాడు దయచేసి
కేసీ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కేసీ రెడ్డి గారు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు దాదాపు 12 రోజుల పాటు శిక్షణ పొందుతున్నటువంటి క్రీడా మైదానంలో ఉన్నటువంటి క్రీడాకారులకి పౌష్టికాహార కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందించాం. ఇదంతా కూడా కేవలం దాతలు అదేవిధంగా అసోసియేషన్ సభ్యులందరూ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం కూడా యథావిధిగా కొనసాగిస్తామని, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతలే కాకుండా అదేవిధంగా మా బలరామన్న కానీ, అదేవిధంగా మా రాఘవేంద్ర శెట్టి గారు, అంగిరెడ్డి గారు, రమేష్, అదేవిధంగా మా ఫౌండర్ అయినటువంటి నరేందర్ రెడ్డి, జయదేవు, రమేష్ వీళ్ళందరూ యొక్క సహాయ సహకారాలతో ప్రతిరోజు కూడా ప్లాన్ ప్రకారం తయారు చేసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ వచ్చాం కాబట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతిరోజు 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు వివేకానంద ఆధ్వర్యంలో సుమారు 600 మంది పిల్లలకి ఇక్కడ స్టేడియంలో శిక్షణ పొందుతున్న పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. అదే కాకుండా వివేకానంద ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా 3 వాటర్ ట్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్స్ అన్నీ చేస్తున్నాము. మరియు ఈ మధ్యకాలంలో సుమారు 15 బల్లలు వాకింగ్ చేసి అలసిపోయిన కూర్చునే దానికి 15 బల్లలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అనేక సేవా కార్యక్రమం ఇక్కడే కాకుండా పెద్ద హాస్పిటల్లో కూడా పేదలకి మేము భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా వాకర్స్ అసోసియేషన్ సహకారంతో చేస్తున్నారు. ఈ టీం కూడా చక్కగా చేస్తుంది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సుబ్బరాజు గారు, సెక్రటరీ కొన్నా రమేష్ గారు, జయదేవ్ గారు, ఫౌండర్ అయిన మేకల నరేందర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర, మరియు ప్రతి ఒక్కరికి కూడా సభ్యులకి మా కమిటీ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.